నేను మిమ్మల్ని అడిగి ఉండేవాడిని కాదు. సో ఓకే, ఒకసారి విజయకిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఏంటి సార్ ఈ కాంట్రవర్సీ? ఆవిడ అట్లా మాట్లాడచ్చా సార్? ఇప్పుడు రోజా గారు ఎన్నికలకు ముందు పప్పులో 31 జనవరి 1 వేడుకలకి హాజరయ్యి ఆమె అక్కడ ఉన్నటువంటి మానసిక స్థితిలో, శారీరక స్థితిలో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, కానీ మాజీ మంత్రిగా ఉండి ప్రజలంతా కూడా చూస్తున్నారనేటువంటి కనీస స్పృహ లేకుండా అసందర్భంగా చిరంజీవి గారు ఎందుకు ఆమె టార్గెట్ చేసి అర్థం కావట్లేదు. గతంలో ఏ విధంగానే చిరంజీవి గారిని టార్గెట్ చేసి ఏ విధంగా వారి ఆగ్రహానికి గురైతే ఈ రోజున 11కు వచ్చామనేటువంటిది ఆ ప్రవర్తన కూడా ఒకటి కారణం అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళు మర్చిపోయారు. అసలు రోజాని వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే ఏమంతా పడలేకపోతున్నారా బాబు, మా నియోజకవర్గం తరివేయండిరా అని చెప్తా ఉన్నారు. అయితే ఈ విధంగా మాట్లాడటం ద్వారా, కాంట్రవర్సీగా లైవ్ డిబేట్స్లో ఉండటం ద్వారా రాజకీయ మనుగడ పొందుదాం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా రుచి చూడటం అనేటువంటి అందరికీ తెలుసండి. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడారో అర్థం చేసుకోలేని అంత అమాయకులు కాదు ప్రజలు. ఆమె అన్న మాట వాస్తవం, అన్నానికి దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ రోజున ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతా ఉన్నారు. దానికి ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పారు, దానికి దీనికి ఏంటి సంబంధం? చిన్న పిల్లాన్ని కూడా వదలకుండా రాజకీయాలు చేస్తా ఉన్నామంటే ఈ ప్రవర్తనే కదా, ఈ నోటి తోల వల్లే కదా సగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఈ నోటి తోలే. దీనివల్లే ప్రత్యేకంగా వారి ఇంటికి వెళ్ళినటువంటి వాస్తవాన్ని ఇప్పటికైనా గుర్తించకుండా ఇంకా ఆమెను వెనకేసుకొని వస్తూ ఉంటే అది వాళ్ళ కర్మ, దానికి ఎవరేం చేయలేం. అయితే ఇక్కడ తిరుమల కేంద్రంగా జరుగుతున్నటువంటి ఇటువంటి మాత్రం ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా విచారించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి దానికి కూడా తిరుమల కొండని ఆపాదించి 14 నుంచి 19 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడింది. ఇప్పుడు కూడా తిరుమల కేంద్రంగానే క్షుద్ర రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని ప్రజలు చూస్తా ఉన్నారు. దానికి తగ్గట్టే ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళందరికంటే కూడా వెంకన్న స్వామి ఖచ్చితంగా వీళ్ళకి తగువేది. వాళ్ళు చెప్పారు చూడండి, నిజమైన రుచి వాళ్ళు చూస్తారు. సార్ బండారు సత్యనారాయణ గారు రోజా గారి మీద ఆ విధంగా మాట్లాడటం 100% తప్పు. అయ్యన్న పాత్ర గారు సార్ జోగి రమేష్ అయ్యన్న పాత్రుడు చెత్తనా కొడుకు అని అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక్కసారి అన్నాడండి, మీరు 1-4 సార్లు అంటున్నారు. మీరు కూడా కేసు పెట్టకుండా జోగి రమేష్ గారిని 100,000 మంది నుంచి చంద్రబాబు నాయుడు పంపించారు కదా, చెప్పాను కదా. మీరు కూడా జోగి రమేష్ గారు ఆయనతో చర్చించడానికి తీసుకొని చర్చించడానికి రైట్, సరే. మన విజయకిరణ్ గారు ఒక్క నిమిషం. ఓకే, విజయకిరణ్ గారు, అజయ్ గారు ఒక సూచన చేశారు. అసలు తిరుమల విషయంలో ఎవరు ఇలాంటివి మాట్లాడకుండా ఒక చట్టం చేస్తే బాగుంటుందని. నేనైతే వెల్కమ్ చేస్తాను. అందరికీ మంచిదే అది. పెద్ద అయిన దానికి కాని దానికి వర్షం పడకపోతే వెంకటేశ్వర స్వామి, వర్షం పడితే తుఫాను వస్తే వెంకటేశ్వర స్వామి. ఆయనకి ఏంటంటే ఆయన కొండ మీద వెళ్ళి కూర్చున్నాడు. ఏమన్నా భక్తులు వచ్చి వాళ్ళు ఏమైనా కోరికలు అడిగితే ఆయన తీరుస్తాడు. ఏడుకొండవాడు, వడ్డీ కాసుల వాడు, ఆపద మొక్కుల వాడు, రకరకాల ఆయన పేర్లు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ప్రతి దానికి అయిన దానికి కాని దానికి. అప్పుడు మీరు కూడా పావురాలగుట్టలో జరిగిన దుర్ఘటనలో రాజశేఖర రెడ్డి గారి శరీరం కూడా దొరకనంతగా ఆయన పడిపోయారంటే వెంకన్నతో పెట్టుకున్నాడు, అందుకని అలా అయ్యాడు. మీరు తక్కువ కాదు. ఒక విషయం అనుమతిస్తే, ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా అట్లా మాట్లాడుతూ కరెక్ట్ కాదండి. మన వైసీపీ వాళ్ళు ఏం స్పందించలేదు. కేఏ పాల్ గారు రీసెంట్ గా 2-3 రోజుల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో వెల్ఫేర్ విషయంలో తీసుకొచ్చిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేయలేదు. అట్లాంటి వ్యక్తిని కొట్టుకొని కేఏ పాల్ అంటా ఉంటే, మరి ఆయన ఆశయాల్ని 9 అంశాలుగా చేసుకుని పుట్టిన పార్టీ ఇంతవరకు మాట్లాడలేదు. కేఏ పాల్ మీద కేసు పెట్టాలి కదా ఖచ్చితంగా. రాజశేఖర రెడ్డి గారి మీద ఆ విధంగా ఆయన నేను చెప్పాను ఆయన ముక్కలైపోయారంటే ఏంటండి? ఆయనకి ఏం అధికారం ఉంది అట్లాగా? ఖచ్చితంగా అందరూ ఖండించాలి. రైట్. కిరణ్ గారు, విజయకిరణ్ గారు, మనం కూడా లాగాం కదా తిరుమల వెంకన్న కాంట్రవర్సీలోకి. పావురాలగుట్ట దుర్ఘటనకి వెంకటేశ్వరంకి ఏంటంటే సంబంధం నాకు అర్థం కాదు. అవి కూడా అది ఇమ్మీడియట్గా కాదు, మీకు అది పంపిస్తా. మళ్ళీ దాన్ని వేయించి మళ్ళీ ఇంకో రోజు అచ్చంగా మిమ్మల్ని పిలుస్తాను. ఓకేనా? దానికి సిద్ధమేనా?
పిలవండి. వెంకటేశ్వర స్వామిని లాక్కండి. తమ్మినేని వీరభద్రం మొన్న మీ గారు చైర్మన్ గారు ఒక తమ్మినేని నిమిషం, వీరభద్రం గారు మొన్న మీ చైర్మన్ గారు ఏం మాడతారు, మనుషులు పోతేనే ఇళ్లలో దిక్కు లేదు, ఆవులు చచ్చిపోతే ఏంది గోళాన్ని మాడతాడు ఆయన. అంటే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు కనీసం మీకు బ్రీఫింగ్స్ ఉంటాయి కదా, బ్రీఫింగ్స్లో చెప్పరా ఆయనకి? ఆయన టీటీడీ ఒక ధార్మిక వ్యవస్థకి ఆయన ప్రతినిధి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామితో అందరం మాట్లాడుకోలేం కాబట్టి, నేరుగా అవకాశం ఉండదు కాబట్టి, వైకుంఠం నుంచి ఈయన ఒక్కరితోనే మాడతారు కాబట్టి మనం ఆయనకి చెప్పుకుంటే ఆ అసహనం ఏంటండి? ఇళ్లలో పెద్దవాళ్ళు మనుషులు పోతేనే దిక్కు మొక్కు లేదు, ఆవుల గురించి మాట్లాడతారండి, ఏంటిది? చైర్మన్ గారు అన్న మాట ఏంటంటే, మీరు 100 చనిపోయినటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. వయోభారంతో కొన్ని చనిపోతా ఉంటాయి. ఏ విధంగా అయితే మనుషులకు వయసు అయిపోయి చనిపోతా ఉంటారు, అదే విధంగా కొన్ని వయసు అయిపోయి చనిపోయి దానికి ఏదో మేమేదో 100 చనిపోయాయని టీటీడీ ఈఓ గారే ప్రకటించారు. సాక్షాత్తు టీటీడీ ఈఓ శ్యామలరావు గారే ప్రకటించారు. అది అబద్ధం కాదు సార్, అది నిజము. సరే ఒక నిమిషం, మళ్ళీ విజయ్ గారి సౌకర్యం కోసం, వారి వెసులుబాటు కోసం సీఎం గారు ఏం మాట్లాడారు, నాయుడు గారు ఏం మాట్లాడారు, బీఆర్ నాయుడు గారు ఏం మాట్లాడారు చూద్దాం. మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి, వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతా ఉంటాయి. ఏ ఇళ్ళల్లో మనుషులు చనిపోవట్లేదా? అది ఆవులు చనిపోవా? అంటే నాకు అర్థం కాలేదు. ఒక నిమిషం ఆగండి కంప్లీట్ కాదు. గోదావరి పుష్కరాలు ఏం తప్పు జరిగింది? ఓకే, దురదృష్టం చనిపోయారు. కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ అంత్యక్రాల్లో చనిపోలా, ఒక బస్ యాక్సిడెంట్ చనిపోలా,